నా రిసెప్షన్ రోజు ఈవినింగ్ అయితే వచ్చేసింది. ఇంటి దగ్గర నుంచి రిసెప్షన్ హాల్‌కి పోయేటప్పుడు నిజంగా చాలా కొత్తగా, టెన్షన్‌గా ఇంకా కొంచెం ఎక్సైటింగ్‌గా కూడా అనిపించింది. టెన్షన్‌గా ఎందుకంటే ఇంటి దగ్గరే రెడీ అవ్వడం అయితే నేను స్టార్ట్ చేశాను. బట్ లేట్ అయిపోయింది అనుకోకుండా. నా వల్లే లేట్ అయింది. 7కి మండపం దగ్గరికి రావాల్సిన నేను లేట్ అవ్వడం వల్ల 8కి అయితే వచ్చాను. నేను రెడీ అవ్వడం లేట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇంటి దగ్గర కొన్ని నాకు ఫోటోస్ అయితే తీశారు. సో ఫోటోస్ వల్ల కూడా కొంచెం లేట్ అయింది. సేమ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇక్కడికి వచ్చి సాయికి కూడా కొన్ని సింగిల్స్ తీయాలి కాబట్టి ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఓవరాల్ గా మేము స్టేజ్ ఎక్కాల్సిన టైం కంటే కూడా చాలా లేట్ అయిపోయింది. మా ఇద్దరు జాతకం ప్రకారం మాకైతే పెళ్లి ముహూర్తం 3 to 4 ఇచ్చారు. రిసెప్షన్ దగ్గర ఆల్రెడీ లేట్ అవ్వడం వల్ల పెళ్లికి చాలా తక్కువ టైం మిగిలింది. సో అప్కమింగ్ బ్రైడ్స్ కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇట్స్ ఇంపాసిబుల్ కానీ ట్రై చేయండి త్వరగా రెడీ అవ్వడానికి. అప్పుడే మనకి రిసెప్షన్ లో ఎక్కువ టైం ఉంటుంది. ఆంధ్ర స్టైల్ వెడ్డింగ్ గురించి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. తెలంగాణ స్టైల్ వెడ్డింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేబీ. ఇంతకీ నా రిసెప్షన్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, అక్క పెళ్లి టైం కి చాలా పర్టికులర్ గా ఉన్నాను. ఇదే జ్యువెలరీ కావాలి, ఇదే డ్రెస్ కావాలి, ఇలానే ఉండాలి అని చెప్పి. బట్ నా పెళ్లి వచ్చే టైం కి కొంచెం కేర్లెస్ గానే ఉన్నాను. ఏదైతే ఏముందిలే అని చెప్పి. కానీ అన్ని మంచిగానే సెట్ అయిపోయాయి. ఎందుకంటే నేను కేర్లెస్ గా ఉన్నా మా అక్క చెల్లి కొంచెం అలర్ట్ గా ఉన్నాయి. అన్ని దగ్గరుండి అయితే చూసుకున్నారు. చూసారా మా వాళ్ళంతా నన్ను వదిలేసి స్టేజ్ పైన ఉండి డాన్సులు వేస్తే ఎంత బాగా చిల్ అవుతున్నారు. అట్లుంటది మా వాళ్ళతో. నేను నెక్స్ట్ నా పెళ్లి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం ఫ్రెండ్స్. బై బాయ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.